బాహుబలి మూవీ కారణంగా ఎవరైనా నష్టపోయారంటే వినేందుకు అది బండ బూతుల్లా ఉండొచ్చు. ఆ స్థాయిలో వసూళ్లు సాధించింది బాహుబలి ది కన్క్లూషన్. కానీ బాహుబలితో తాను విపరీతంగా నష్టపోయానంటున్నారు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు. తనకే కాదు, నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనులు కూడా ఈ చిత్రంతో నష్టాలు వచ్చాయి అంటున్నారు. ఇప్పుడు భారీ వసూళ్లతో చరిత్ర సృష్టిస్తున్న చిత్రం బాహుబలి ద కన్క్లూషన్. కానీ రాఘవేంద్రరావు నష్టాలు వచ్చాయని చెబుతున్నది బాహుబలి ద బిగినింగ్ గురించి. దేశంలోనే కాదు, ఇతర ప్రాంతాల్లో కూడా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచిన బాహుబలి పార్ట్ 1తో మాత్రం నష్టాలకు గురయ్యాయని అంటున్నారు ఆయన. ఈ మూవీ అనూన్యమైన వసూళ్లు సాధించి 125 కోట్ల వసూళ్లు సాధించినా తనకు మాత్రం లాస్ వచ్చిందంటున్నారు కె రాఘవేంద్రరావు. బాహుబలి ద బిగినింగ్తో అందరికంటే ఎక్కువ పండగ చేసుకున్నది బయ్యర్లు అనే విషయం అందరికీ తెలుసు. పైగా తెలుగు వర్షన్కే నష్టాలు వస్తే దీన్ని జర్మనీ, పోలాండ్, మండేరియన్ భాషల్లోకి డబ్బింగ్ చేయగా అక్కడ అది పెద్ద ఫ్లాప్ కావడంతో నష్టాలు మరింతగా పెరిగాయన్నారు కె రాఘవేంద్రరావు. దర్శకేంద్రుడు లాంటి దిగ్గజ డైరెక్టర్ అంత మాట అన్నారంటే అందులో ఖచ్చితంగా వాస్తవం ఉంటుందని అంటున్నారు సినీ జనాలు.